ఈ వారం సినిమా అప్డేట్ల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ మూవీతో మొదలు పెడదాం. కూలీ మూవీ తెలుగు రైట్స్ అనమాట ఏషియన్ వాళ్ళు 50 కోట్లకి అయితే కొన్నారు. 50 కోట్లు అంటే ఈ మూవీ తెలుగులోనే అనమాట 100 కోట్లు అయితే వసూలు చేయాలి. కంటెంట్ ఉంటే మన వాళ్ళు అనమాట బీభత్సంగా చూస్తారు, ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ మూవీకి పోటీగా మన ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 మూవీ అయితే వస్తుంది. వార్ 2 మూవీ అనమాట ప్రొడ్యూసర్ నాగవంశీ గారు 80 కోట్లకి అయితే కొన్నారు ఈ మూవీ తెలుగు రైట్స్ అనమాట. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఈ రెండు సినిమాలకు బీభత్సమైన పోటీ అయితే ఉంది. కాకపోతే వార్ 2 మూవీకి మంచి హైప్ ఉందని క్లియర్ గా అయితే చెప్పొచ్చు. అలా ఎందుకు చెప్తున్నాను అంటే 80 కోట్లు అంటే మామూలు విషయం కాదు, అంత డిమాండ్ ఉంది. అదే కాకుండా రీసెంట్ గా హరిహర వీరమల మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ ని చాలా మంది బాలేదు అన్నమాట ట్రోల్ చేస్తున్నారు. ట్రైలర్ లో బీజిఎం పెట్టాలి కానీ ట్రైలర్ మొత్తం సాంగ్ పెడితే ఎలారా అన్నమాట బీభత్సంగా తిడుతున్నారు. అదే కాకుండా ఈ ట్రైలర్ అయితే ఏకంగా 48 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించింది. అయితే చాలా మంది దీన్ని కూడా పెయిడ్ వ్యూస్ అని చెప్తున్నారు. అదే కాకుండా రీసెంట్ గా అనమాట మన రష్మిక మందన గారు లేడీ ఓరియంటెడ్ మూవీ అయితే తీస్తున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ వచ్చి మైసా. రష్మిక మందన గారు ఏ మూవీలో అడుగు పెట్టినా సరే ఆ మూవీ ఖచ్చితంగా 100 కోట్ల మార్కెటింగ్ టచ్ చేస్తుంది, బీభత్సంగా వసూలు చేస్తుంది. అయితే రష్మిక మందన గారే సపరేట్ గా ఈ మూవీ అయితే చూస్తున్నారు. ఏ రేంజ్ లో వసూలు చేస్తుందో చూడాలి. అదే కాకుండా రీసెంట్ గా నితిన్ అన్న రాబిన్ హుడ్ మూవీ అయితే వచ్చింది భయ్యా. ఈ మూవీ చూడగానే నా మూడు ఉత్సాహం మొత్తం పోయాయి అని క్లియర్ గా అయితే చెప్పొచ్చు, అంత దరిద్రంగా ఉంది. నితిన్ అయితే ఇక కంబ్యాక్ అవ్వలేడు అని నాకు క్లియర్ గా అనిపించింది. ఆ రేంజ్ లో ఈ మూవీ అయితే ఉంది. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అయితే వస్తుంది. సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేసి ఒక వీడియో అయితే వదిలారు భయ్యా. నాకైతే బీభత్సంగా ఇష్టం భయ్యా ఈ నగరానికి ఏమైంది, ఎందుకంటే దాంట్లో ఫ్రెండ్స్ ఎలా ఉండాలో క్లియర్ గా అయితే చూపించారు. అదే కాకుండా మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ అయితే తీస్తున్నాడు. కింగ్డమ్ మూవీ గురించి డైరెక్టర్ గౌతమ్ గారు ఏమని చెప్పారు అంటే, ఇప్పటిదాకా మీరు థియేటర్లో చాలా సినిమాలు చూసే ఉంటారు, కానీ కింగ్డమ్ మూవీ మాత్రం ఆ రకంగా మీరు చూసిన సినిమాలన్నింటికి మించి అనమాట ఈ సినిమా అయితే ఉంటుంది. అదే కాకుండా వాటికన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ అయితే ఇస్తుంది అని ఓపెన్ గా అనమాట ఆయన స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. డైరెక్టర్ గౌతమ్ అయితే బీభత్సమైన కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నారు. ఈ స్టేట్మెంట్ విన్నాక నాకు అదే అనిపించింది. అదే కాకుండా రీసెంట్ గా అనమాట రామాయణ మూవీ నుండి ఇంట్రడక్షన్ వీడియో అయితే వదిలారు. ఈ వీడియో చూడగానే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మన ప్రభాస్ ఆదిపురుష్ మూవీ అయితే తీశాడు. అయితే ఆది పురుషుని తలదన్నేలా ఈ మూవీ ఉంది అని నాకు అనిపించింది. మన నిజాన్ని మన హిస్టరీని కళ్ళకద్దినట్టు ఈసారి అయితే చూపిస్తున్నారు. ఇంట్రడక్షన్ వీడియోలోనే ఈ మూవీ బడ్జెట్ అనమాట మనకు అర్థమైపోతుంది. ఆ రకంగా అయితే ఉంది, వేరే లెవెల్. అదే కాకుండా అల్లు అర్జున్ AA 23 మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అయితే తీస్తున్నారంట. ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చి దిల్ రాజు గారు. ఈ మూవీ టైటిల్ వచ్చి రావణ మూవీ స్టోరీ మన ప్రభాస్లతో తీస్తాడు అనుకున్నాం భయ్యా. కాకపోతే ఇప్పుడు అనమాట అల్లు అర్జున్కి అయితే వెళ్ళిపోయింది ఈ మూవీ స్టోరీ. వేరే లెవెల్ అయితే ఉంటుంది ఎవరైనా సరే. అదే కాకుండా మన ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్ అనమాట సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అవుతుందంట. ఈ విషయం ఈ మూవీ ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పారు. ఈ మూవీ కోసం నేనైతే ఇగ్గర్లీ వెయిట్ చేస్తున్నా భయ్యా, ప్రభాస్ అని ఒక కాప్ రోల్ లో చూడాలి అని. అదే కాకుండా ఓజీ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 25 ఖచ్చితంగా అయితే దిగబోతుంది అనమాట మూవీ టీమే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. నేనైతే భయ్యా ఓజీ కోసం బీభత్సంగా ఎదురు చూస్తున్నా. ప్రొడ్యూసర్ శిరీష్ గారు రామ్ చరణ్ గురించి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. దీని గురించి ఫ్యాన్స్ అయితే బాగా సీరియస్ తీసుకొని ప్రొడ్యూసర్ శిరీష్ గారు అనమాట క్షమాపణ చెప్పేలా ఫ్యాన్స్ అయితే ఫైర్ అయ్యారు. నిజంగా భయ్యా రామ్ చరణ్ కి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా బీభత్సమైన ఫ్యాన్స్ అయితే ఉన్నారు. నాకైతే అనిపించింది అంత పెద్ద ప్రొడ్యూసర్ నే భయపెట్టారు అంటే నిజంగా గ్రేట్. అయితే ఈ సినిమా అప్డేట్లు మీకు ఎలా అనిపించాయి అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి తెలియజేయండి ఫ్రెండ్స్.